హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ క్లాస్ ద్వారా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సాంస్క్రిట్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 9 and 10 వివరిస్తా. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, కుశః కీదృశం బాహుం దదర్శ అనేది క్వశ్చన్. కుశుడు ఎటువంటి బాహువులు అంటే భుజాలు, చేతులు అనమాట, ఎటువంటి చేతుల్ని చూశాడంటే ఆయన స్నానం చేసి బయటకు వచ్చేసరికి ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ జైత్రాభరణం అనేది లేదు, కాబట్టి దాన్ని గమనించాడు ఆయన. సో ఇక్కడ కీదృశం అనేది క్వశ్చన్ వర్డ్, దీన్ని మాత్రం తీసేసి దీని ప్లేస్లో ఆన్సర్ రాసి మొత్తం సెంటెన్స్ రాయాలి. కుశః జైత్రాభరణ శూన్యం, జైత్రాభరణ శూన్యం, లేనటువంటి, శూన్యం అంటే లేనటువంటి, జైత్రాభరణం అంటే తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చినటువంటి ఆభరణం, జైత్రాభరణం లేనటువంటి, జైత్రాభరణ శూన్యం బాహుం దదర్శ అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కుశః కిం అస్త్రం సమాదదే. క్వశ్చన్స్. సెకండ్ క్వశ్చన్ ఏంటి, కుశుడు ఏ అస్త్రాన్ని ప్రయోగించినాడు. కిమ్ ఈజ్ క్వశ్చన్ వర్డ్, దీని ప్లేస్లో గరుత్మాన్ అని లేదా గరుత్మతం లేదా గరుడ అని రాయొచ్చు. గరుడ లేదా గరుత్మతం అనే అస్త్రాన్ని ప్రయోగించును, గుర్తుంచుకోండి. రైట్, ఈ రెండిట్లు ఏది రాసినా రైటే. నెక్స్ట్, కుముద్వతి పరిణయ కేన విరచిత. కేన ఈజ్ క్వశ్చన్ వర్డ్. కుముద్వతి పరిణయం ఎవరి చేత రాయబడిందంట అంటే కాళిదాసేన, కాబట్టి కాళిదాసుడు రాసినాడు. సో దాని ప్లేస్లో కాళిదాసేన అని ఆన్సర్ రాయాలి. సెంటెన్స్ కంప్లీట్గా రాయాలి ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. మళ్ళీ కుముద్వతి పరిణయ కాళిదాసేన విరచిత అని చెప్పేసి ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లెసన్ ఇది చూడండి. విక్రమాంకస్య ఔదార్యం లెసన్లో నృపశ్రీ ధునీవ కా దదాతు. రాజ్యలక్ష్మి అనేది నదిలాగా దేని పొందుతుందంటే సాధారణతం. కా అనేది క్వశ్చన్ వర్డ్, దాని ప్లేస్లో మనం సాధారణతాం అని చెప్పేసి రాస్తాం ఫ్రెండ్స్, సాధారణతాం. ఓకే, నెక్స్ట్, రాజ్ఞి ఆహవమల్లాయ కహ ప్రసన్న. రాజు అయినటువంటి ఆహవమల్లుడికి ఎవరు ప్రసన్నులయ్యారట అని అంటే శివుడు, కాబట్టి శివ అని రాయండి ఇక్కడ. లేదా భవనీ దైత అనేది కూడా రాయొచ్చు, మీకు ఏది అనిపిస్తే అది. భవనీ దైత అది కూడా రైటే. సో ఈ రెండిట్లో ఏది యాదికి వస్తే అది రాయరు ఫ్రెండ్స్. భవనీ దైత అనేది కూడా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, విక్రమాంకస్య ఔదార్యం కహ అరచయత్. కహ ఈజ్ క్వశ్చన్ వర్డ్. విక్రమాంకస్య ఔదార్యం ఎవరు రాసిరంట. మనం ఆల్రెడీ సందర్భాలలో చదివినాం, ఇది బిల్హణ రాసినది, కాబట్టి బిల్హణ అనేది ఆన్సర్ అవుతుంది, బిల్హణ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ లెసన్ చూడండి. నెక్స్ట్ లెసన్లో మహాత్మనః కాం తృణాయ మన్యంతే. మహాత్ములు దేనిని తృణంగా, గట్టిగా భావిస్తారు, వాళ్ళకు లెక్క ఉండదన్నమాట. మహాత్ములకు డబ్బు అనేది అక్కర్లేదు, కాబట్టి ఇక్కడ లక్ష్మి అని అంటాం. కామ్ అని అంటే లక్ష్మీం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ లక్ష్మీం అనేది ఆన్సర్ అవుతుంది. సో కామ్ తీసేసి దాని ప్లేస్లో లక్ష్మీం అని రాయాలి. నెక్స్ట్, నదీశః పరిపూర్ణం అపి కిం అపేక్షతే. నదీశుడు పరిపూర్ణంగా ఉన్నప్పటికీ దేని కోరుకుంటాడట అని అంటే చంద్రోదయాన్ని కోరుకుంటాడు. ఓకే, కాబట్టి ఇక్కడ ఆన్సర్ చంద్రోదయం అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, కతి దోషాః పురుషేణ హతవ్య. ఎన్ని దోషాలు పురుషుల చేత నశించబడాలి, వదిలివేయబడాలంటే ఇక్కడ కతి ఈజ్ క్వశ్చన్ వర్డ్, దాని ప్లేస్లో షట్ అని రాస్తే సరిపోతుంది. షట్ ఆర్ షడ్, షడ్ దోషః, షడ్ దోషః లేదా షట్ అని కూడా రాయొచ్చు. షట్ దోషః అంటే 6 దోషాలు పురుషుల చేత వదిలివేయబడాలని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ లెసన్ చూడండి. సాధువర్తనం లెసన్లో నుంచి, నీచః పురః కిం వక్తి. నీచులు ఎదురుగా ఉన్నప్పుడు, కిం ఇది క్వశ్చన్ వర్డ్, ఏం మాట్లాడతారంట. నీచులు ఎదురుగా ఉన్నప్పుడు మంచిగా మాట్లాడతారు, ప్రియంగా మాట్లాడతారు వాళ్ళు. సో ఇక్కడ ప్రియం అని చెప్పేసి రాస్తాం. ఓకే, నెక్స్ట్, కస్య గుణః అవర్ణ్య. ఇది కస్య, ఇది క్వశ్చన్ వర్డ్ అవుతుంది, దాని ప్లేస్లో సాంగత్యస్య గుణః అవర్ణ్య అని చెప్పేసి చెప్తాం. ఎవరి యొక్క గుణాన్ని వర్ణించలేమనంటే ఫ్రెండ్షిప్ మేక్ చేయడంలో వాళ్ళ యొక్క గుణాన్ని వర్ణించలేమని అంటారు. కైహి సంగతం న కుర్యాత్. ఎవరితో స్నేహం చేయొద్దు. కైహి అని అంటే క్వశ్చన్ వర్డ్ అవుతుంది, దాని ప్లేస్లో కుజనైహి అనేది రాయాలి. కుజనైహి అనేది ఆన్సర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, రుద్రమాదేవి లెసన్ సంబంధించి
కస్య వచః నిశమ్య నృపతి ముదం ఉవాచః. ఎవరి యొక్క మాటలు విని నృప అయినటువంటి గణపతి దేవుడు వాళ్ళ బిడ్డకి రుద్రమకి రాజ్యాధికారం ఇచ్చిండట అని అంటే ఇక్కడ కస్య అనేది క్వశ్చన్ వర్డ్ అవుతుంది. దీని ప్లేస్లో ఆన్సర్ రాస్తాం మనం. అక్కడ సచివస్య, సచివ అంటే మంత్రి, వాళ్ళ మంత్రి, సచివస్య అని రాయొచ్చు. సచివ ఎవరు వాళ్ళ మంత్రి? శివదేవుడు, కాబట్టి శివదేవస్య అని కూడా రాయొచ్చు ఆన్సర్ ఇక్కడ. సో శివదేవస్య, ఈ రెండిట్లో ఏది యాదకి వస్తే అది రాయండి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ రుద్రమాం కా సఫలం చకార, ఇది క్వశ్చన్ వర్డ్. రుద్రమ దేన్ని సఫలం చేసిందంటే ఆ శివదేవుడి యొక్క వాక్కుని సఫలం చేసింది. శివదేవ వాక్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ రుద్రమయ ప్రయుక్త ఖడ్గం కం జగాన, రుద్రమ చేత ప్రయోగించబడినటువంటి ఖడ్గం ఎవరిని చంపిందంటే హస్తీపకుడిని, మావటి వాడిని, కాబట్టి హస్తీపకం అని చెప్పేసి రాస్తారు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ లాస్ట్ లెసన్ ఇందులో నృసింహావిర్భావలో చూడండి. మురారి కీదృశ ఇతీరితం. మురారి అని అంటే విష్ణువు. విష్ణువు ఎటువంటి వాడట అంటే ఎక్కడెక్కడ ఉంటాడనే మొత్తం అంతటా వ్యాపించి ఉంటాడు, కాబట్టి సర్వగత అని చెప్పేసి రాస్తాం ఇక్కడ, సర్వగత. నెక్స్ట్ స్తంభాత్ కహ అజాయత. స్తంభం నుండి కహ ఎవరు, అజాయత ఉత్పన్నం ఎవరు బయటకు వచ్చారు, ఎవరు పుట్టిరు అని అంటే స్తంభం నుంచి బయటకు వచ్చింది నరసింహుడు, కాబట్టి నృసింహ అని రాయండి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ నృసింహ హిరణ్యకశిపుం కైహి దదార, దేంతో చంపాడు? కైహి అంటే క్వశ్చన్ వర్డ్ అవుతుంది. దీని ప్లేస్లో ఆన్సర్ రాయాలి. ప్రఖరై నఖై, వాడి అయినటువంటి లేదా షార్ప్గా ఉన్నటువంటి ప్రఖరై నఖై. నఖై అంటే గోర్లు తేట అనమాట. సో ప్రఖరై నఖై అనేది ఆన్సర్ అవుతుంది దీని ప్లేస్లో.